నమస్తే అండి. నేను డాక్టర్ నిఖిలేష్ ఎండమూరి, ఫ్యాటీ లివరు, గ్యాస్ జబ్బు, పాయిజన్ తీసుకున్న వాళ్ళకి చికిత్స వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే వీటిలో ప్రధాన అంశం ఏంటంటే చాలామంది పేషెంట్లు పల్లెటూరులో ఉన్నప్పుడు వైద్య సదుపాయాలు ప్రాపర్గా ఉండవు, అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉండదు. సో కొన్ని కండిషన్స్లో ఎర్లీగా చేసే ట్రీట్మెంట్ వల్ల తర్వాత వచ్చే డేంజర్ని మనం ఆపడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, పాయిజన్ కేసు ఉంది. ఎర్లీగా మనం స్టమక్ వాష్ ఇచ్చినట్లయితే పేషెంట్ ఈజీగా కాపాడచ్చు. సో నేను అనేది ఏంటంటే, ఈ పల్లెటూరుల్లో, ఈ చిన్న ఊర్లలో ఆర్ఎంపీ మిత్రులు లేకుండా ఏది అయ్యే పరిస్థితి లేదు. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ అంటే ఏ కండిషన్ అయినా కానీ ఇనీషియల్గా ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్స్ లైఫ్ అనేది సేవ్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్కి నా విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా కానీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచే మనం డెవలప్ చేయాలి. సో ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులు సహకారం లేకుండా ఇది జరగడం కష్టం. సో ఆర్ఎంపీ పిఎంపీ మిత్రులకు కొంచెం ప్రాపర్ ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళకి ప్రాపర్ లైసెన్స్ ఇప్పించి, ఎనీ ఎమర్జెన్సీ కేసుని ఇనీషియల్ ఫ్యూ అవర్స్లో కనుక కొంచెం మేనేజ్ చేసి తర్వాత హాస్పిటల్కి తీసుకొస్తే చాలా వరకు లైఫ్స్ని సేవ్ చేయొచ్చు. సో గవర్నమెంట్కి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఆర్ఎంపీలని సహకరించండి, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇప్పించండి, వాళ్ళకి లైసెన్స్ ఇప్పించండి. సో దాన్ని బట్టి హెల్త్ సిస్టమ్ అనేది కొంచెం ఇంటిగ్రేట్ అయ్యి డెవలప్ అవుతుందని నా విన్నపం. థ్యాంక్ యూ.